వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాయకుల వరకు మహిళల్ని కించపరచడం, మహిళల వ్యక్తిత్వాన్ని అవమానకర పద్ధతుల్లో మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం ఆనవాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంది. గతంలో అసెంబ్లీ వేదికగా మహిళలను అవమానపరిచిన, సాక్షి డిబేట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మహిళలు వేశ్యలని చెప్పి పోల్చి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, గతంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మహిళలను ఉద్దేశించి అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించింది కానీ ఖండించింది కానీ ఈ రోజు వరకు లేదు. సాక్షాత్తు తన చెల్లెలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు అంటే ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి మరొకటి లేదు. సొంత చెల్లెలి ఫోన్ ట్యాపింగ్ చేసి వినడం అనేది దాన్ని మాట్లాడడానికి కూడా ఇంకా వేరే పదాలు కూడా లేవు. సొంత చెల్లి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నాయకులు నీచాతి నీచమైన భాషలో మాట్లాడుతూ ఉంటే, చివరికి రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా కూడా కనీసం స్పందించలేనటువంటి, మందలించలేనటువంటి, క్రమశిక్షణ చర్యలు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉంది. మాజీ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి గురించి అతి నీచాతి నీచమైనటువంటి భాషలో, అతి జుగుప్సాకరమైనటువంటి భాషలో మహిళా లోకం తలదించుకునే విధంగా సిగ్గుతో తలదించుకునేంత రీతిలో మాట్లాడటం అనేది, అతి నీచమైనటువంటి భాషలో మాట్లాడితే ఈరోజు 4 రోజులు 5 రోజులు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, లేదా మందలించకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం, వీటన్నిటినీ గమనిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల, మహిళల గౌరవం పట్ల ఏమాత్రం గౌరవం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కించపరిచి మాట్లాడితే ఎంతటి స్థాయి వ్యక్తుల మీదైనా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి గతంలో కొంతమంది అరెస్టు నిదర్శనం. రేపో మాపో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తి ముందస్తు బెయిల్ తీసుకున్నా, ఒక కేసులో బెయిల్ తీసుకున్నా, రెండో కేసులో బెయిల్ తీసుకున్నా, ఖచ్చితంగా ఆయన శాఖలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.